ఈరోజు మన వ్యవసాయ గురూజీ యూట్యూబ్ ఛానల్లో ఈ పపాయ పంట పండించినటువంటి రైతు యొక్క వివరాలన్నిటివి తెలుసుకుందాం. రైతు పేరు వచ్చి గోకం బాలరాజు గారు, మెట్టుపల్లి గ్రామం, వనపర్తి జిల్లా. అయితే ఈ రైతు పోయిన సంవత్సరం ఇదే నెలలో ఈ యొక్క పపాయ తోట తీసుకొచ్చి నాటిండు. ఇదంతా ఈ భూమి మొత్తం చదును చేసి నాటుకున్నాడు. ఆయనకు సంబంధించినవి సక్సెస్ స్టోరీ అంటే ఇందుట్లో ప్లస్లు మైనస్లు వాటిని ఎట్లా ఓవర్కమ్ చేసుకున్నాడు అనే విషయాలు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలియజేస్తున్నాం. గతంలో పపాయ తోటకు సంబంధించి వీడియో తీసినాం కదా, అది ఈయన తోటలోనే తీసినాము. ఇప్పుడు ఈయనను అడిగి తెలుసుకుందాం వీటికి సంబంధించిన వివరాలు. అన్న, మీరు ఈ తోట వేసి ఎన్ని రోజులు అవుతుంది మీకు? ఇది అంటే 7 నెలల ఇదే టైంలో నాటున్నాడు. అంటే 2025 7 నెల జూలై 25-26 తారీఖు ఆ లైన్లో నాటున్నాం. ఓకే. ఈ నెల లాస్ట్ వరకు ఎండింగ్ వరకు నాటినాం. ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు నాటినప్పటి నుంచి ఇప్పటి వరకు పంట మీరు ఎన్నిసార్లు తీసుకున్నారు? ఇప్పటికి కటింగ్ అయితే ఒక 5 సార్లు తీసినాం మనం. 5 సార్లు తీసిండ్రు. 5 సార్లు తీసినాం. ఇంకా మళ్ళీ ఎన్ని తెంపులు వస్తాయని మనకు తెలియదు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే 5 తెంపులు 5 సార్లు అయితే అయినాయి. మీరు తెచ్చుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు దీంట్లో మీరు చేసిన యాజమాన్య వివరాలు మీకు తెలిసినవి మీరు చెప్పండి. మీకు అర్థం మీ ద్వారా మీరు చేసినవి వివరాలు అంటే వీటిలో ఏమైనా పురుగులు వైరస్లు ఏమైనా వచ్చినాయా? యాక్చువల్గా మనం 7 నెలలో అంటే పోయిన సంవత్సరం 7 నెలలు నాటేటప్పుడు ఈ ప్లవ్ వేయించాము. ఓకే, సమ్మర్ డిప్లో ప్లవ్ వేయించి దున్నిపించి బాగా మంచిగా సదును చేయించి పొలాన్ని. ఆ తర్వాత ఇంకా మొక్కకు అదే లేవల్ ఎక్కడెక్కడ నాటాలనేది మార్కింగ్ ఇచ్చుకొని మా డ్రిప్ వాడుచుకొని ఆ మార్కింగ్ ప్రకారం బోదెలు కట్టకుండా ఒక నాటి ఉన్నట్టు ఆ కొలతల ప్రకారం. కొలతలు నాటేటప్పుడు నేను ఏంటంటే కొంచెం మనకు కొత్తగా కాబట్టి ఈ అంటే మనం కొత్తగా నాటిన మొక్కలు అయితే. ఓకే, మీరు కొత్తగా పండించిండ్రు. పంట మాత్రం కొత్తగా వేసినాం మనం. అయితే కొత్తగా అంటే మనకు తెలియక కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టాం మనం. విపరీతంగా అయినాయి ఖర్చులు ఎక్కువైనాయి. అయితే గుంతలు తీయడం అయితే ఊకిట్లా మామూలుగా నాటేది ఉన్నది కానీ కాకపోతే మనం మార్కెట్ ఇచ్చిన తర్వాత గుంతలు తీసినాం అన్నట్టు. ఓకే, అంటే ఎటు పీటినార గుంతలు తీసుకుంటే అట్లా మొక్కలు నాటుకుంటే దాంట్లో ఫర్టిలైజర్ వేసాం. అవును, ఫర్టిలైజర్ వేయాల్సిందే. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అవి వేయాల్సిందే. వేసి కొంచెం ఆ గుంతలను పూడ్చి తర్వాత మొక్కలు నాటి తర్వాత ఇంకా కొంత 5 నెలలు అయిన తర్వాత కొంచెం చెట్లు పెరిగినాయి. ఆ తర్వాత 6 నెలల నుంచి కొంచెం పూత పిందే స్టార్ట్ అయింది. ఓకే, 6 నెలల నుంచి పూత పిందే స్టార్ట్ అయింది. నాటిన కాడ నుంచి 6 నెలలు అంటే జనవరి మాసం పూత పిందే స్టార్ట్ అయింది. ఓకే, ఆ నుంచి మనకు ఎందుకేమో కానీ యాక్చువల్గా రంజాన్ కు తగులుతా అనుకున్నా కానీ మన క్రాప్ రాలేదు. ఓకే, చేతికి టైంకి సరైన టైంకి రాలేదు. 9వ నెల అంటే 9 నెలలకు రాలే. మనకు 10వ నెల కటింగ్ స్టార్ట్ అయింది. అంటే 10 నెలలకు నాటిన 10 నెలలకు గాను మనకు కటింగ్ స్టార్ట్ అయింది. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఒక 5 కటింగ్లు అయితే తింపినాం మనం. అయితే రేటు మాత్రం స్టార్టింగ్ లో 12 రూపాయలు పోయింది ఒక కిలో. కేజీ 12 రూపాయలు పోయింది. ఆ తర్వాత 15, 18, 20, 25 వరకు నడుస్తుంది ప్రతి ప్రజెంట్. అవును, యాక్చువల్గా ఇప్పుడు 25 వరకు నడుస్తుంది. ఆ మాదిరిగా మనకైతే పెట్టుబడి అయితే మనం కొత్తగా కాబట్టి పెట్టుబడి ఎక్కువ పెట్టాం మనం యాక్చువల్గా. అవును, ఇది మనం చేసిన పని. అయితే 1 ఎకరాకి ఎన్ని చెట్లు నాటుకున్నారు మీరు? 1 ఎకరకు మనకైతే యాక్చువల్గా ఎటు ఇట్లా మా వెడల్పు 8 ఫీట్ పెట్టినాం, చెట్టుకు 6 ఫీట్ పెట్టినాం. ఓకే, ట్రాక్టర్ దున్నేటట్లు ఉండాలని. అయితే 1 ఎకరకు ఒక 100 చెట్లు. అయితే మనకు 800 మొక్కలు పట్టినాయి. 850 మొక్కలు పట్టినాయి ఒక ఎకరకు వచ్చేసి. 1 ఎకరకు 800 మొక్కలు. 850 మొక్కలు పట్టినాయి. 850 మొక్కలు పట్టినాయి. 850 మొక్కలు పట్టినాయి. అంటే ఇంకా అటు ఇటు 800, 900, 800. ఓకే, అంతవరకు మొక్కలు పడినాయి మీరు నాటుకున్న దానికాడికి. డ్రిప్ అనేది డ్రిప్ ద్వారా డ్రిప్ ఎక్కడైతే కానీ మనం ఇన్లైన్ మనం చేసింది ఆన్లైన్ డ్రిప్. అవును, తెలంగాణ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ రంధ్రం పెట్టుకుని అవును
లాటరీ ద్వారా నీళ్లు వదులుతున్నాం. అవునవును. ఆ, ఓకే. అది పరిస్థితి. అయితే మీరు ఇప్పుడు ఇది నాటుకున్న తర్వాత ఇప్పటివరకు ఎన్ని కటింగ్స్ చేసుకున్నారు? 5 కటింగ్ జరిగింది ఇప్పుడు వరకు అయితే. ఓకే. అయితే ఒక కిలో మాక్సిమం స్టార్టింగ్ అయితే 12 రూపాయలు. 12 రూపాయలు వాళ్ళే తోటకాడికి వచ్చి తెంపుకొని పోయిండ్రు. ఆ తర్వాత మనకు వాళ్ళేమో 25 అమ్ముకున్నాం మనం, అంటే 21 అమ్ముకున్నాను. ఆ తర్వాత మనం వాళ్ళకి ఎందుకు మనమే అమ్ముకోవాలనే ఆలోచనతో మనమే తీసుకుపోయి మార్కెట్కి అమ్ముతున్నాం. మీరే తీసుకుపోయి మార్కెట్కి అమ్ముకుంటున్నారు. అంటే ఎక్కడ ఏ మార్కెట్కి మీకు అనుకూలంగా తీసుకెళ్ళి మాట్లాడుకుంటారు? ఇది బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ గడ్డన్నారం అంటారు కదా. ఓకే, ఫ్రూట్ మార్కెట్. ఫ్రూట్ మార్కెట్కే పోతున్నాం. చైతన్యపురి అది బాటసింగారం. ఓకే, అక్కడ పోతున్నాం. అక్కడనే మనం మార్కెటింగ్ మీరే ఇక్కడ నుంచి అయితే కటింగ్ లేబర్ పెట్టుకుంటాం. వాళ్ళకు లేబరు మంచిగా, అంటే వాళ్ళకు కటింగ్ వాళ్ళే చేస్తారు. వాళ్ళకు 6,000 రూపాయలు ఇస్తున్నాం యాక్చువల్గా. అంటే బులోరో బండికి తెంపితే ఒక బులోరోకు 6,000 రూపాయలు ఇస్తాం మనం కటింగ్. ఎంతమంది వాళ్ళు వస్తారు, ఓసారి 5 మంది వస్తారు, ఓసారి 6 మంది వస్తారు, అట్లా లోడ్ చేస్తారు. ఓకే. అంటే ఒక రోజులు అవుతుందా, 2 రోజులు అవుతుందా? ఒక రోజు అవుతుంది. ఓసారి ఇంకా తక్కువైనా కూడా ఇంకా అట్లే తీసుకుంటాం. ఓకే. మన వర్షం వచ్చింది, మేము కానీ కొంచెం తక్కువ వెళ్ళిందండి. ఓకే. కాయలు ఉన్నాయి కానీ కాకపోతే వర్షం వల్ల మనకు చెప్పలేకపోయింది. అయితే మీరు డ్రిప్ లోపల మీరు ఏమేమి వేసుకుంటారు? ఏమేమి వేసిండ్రు? ప్రజెంట్ అయితే మనం 999 అమ్ముతున్నాం. అంటే కిలో ప్యాకెట్లు 999? కిలో కాదు, 25 కేజీ బ్యాగులు తీసుకున్నాం. ఓకే, బ్యాగ్. ఓకే ఓకే ఓకే, అట్లయినా ఓకే. 25 కేజీల బ్యాగులు 13,045